హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు తిరువண்ணామలై వెళ్ళేటువంటి ప్లాన్ అయితే ఉన్నది. సో ఈరోజు నేను నాతో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాను అనమాట. సో తిరువண்ணామలై అంటే ఎక్కడికి పోవాలో సో మన తెలుగు వాళ్ళకి అర్థం కావాలనడానికి అరుణాచలం అంటారు అనమాట. సో అరుణాచలానికి అయితే వెళ్ళేస్తున్నాను ఈరోజు. సో నేనైతే మొత్తం అయితే ప్యాక్ చేసేసుకున్నాను, ఏమేమి కావాలో అనేది తీసేసుకున్నా, ఏమైతే మర్చిపోలేదు. సో నేను ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కలుస్తారు. సో వాళ్ళని కూడా అక్కడ పికప్ చేసుకొని అక్కడ నుంచి మనం బయలుదేరుదాం. సో ఈ టోటల్ లాగ్ అనేది నేను అర్థమయ్యే విధంగా అయితే చేద్దాం అనుకుంటాను, కానీ ఎలా అవుతుందో అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం అని కాదు, ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను 2 years బ్యాక్. సో మళ్ళీ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి కొన్ని వీడియోస్ అయితే చేద్దామని మొత్తానికి అయితే ప్రిపేర్ అయితే అయినా. అది ఎక్కడెక్కడికి అనేది ముందు ముందు మీరే చూస్తామని ఉంటారు. సో ఖచ్చితంగా చూసి ఆదరించాలని కోరుకుంటాను. సో వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయాలని అనుకుంటాను. సో మీరు ఎంత అయితే బూస్ట్ కానీ ఇస్తారో మీరు మాకు, నేను ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు నేను రూమ్ నుంచి అయితే బయలుదేరుతున్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు ఎక్కి నేను రైల్వే స్టేషన్ వెళ్ళిపోయి సికింద్రాబాద్, అక్కడ నుంచి ఏ ట్రైన్కి వెళ్తాం అనేది నేను చెప్తా. ఆల్రెడీ ట్రైన్ అనేది అయితే తెలుసు, ఏంటంటే శబరి ఎక్స్ప్రెస్ ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాము. వచ్చేటప్పుడు కూడా శబరి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం, కానీ టికెట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో అప్పటి వరకు అయితే చూద్దాం. సో 4 days ట్రిప్ అనమాట. సో వన్ డే అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటా, ఏ రోజు ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఎట్లా ఉన్నాము, ఏం తిన్నాం అనేది ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్దాం. సో మనం అక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గాయస్, మొత్తానికి అయితే మనమైతే రావడం అయితే జరిగిందనమాట. సో ఇంకొక ఇద్దరు అయితే రావాలి. సో వాళ్ళు ఏంటంటే ఒకరైతే ఆంధ్రవేలో ట్రైన్లో ఎక్కుతారు చర్లపల్లిలో, ఇంకొకరైతే రావడానికి అయితే ఆంధ్రవేలో ఉన్నారనమాట. సో అతను రావడానికి 15 minutes అయితే పడుతుంది. సో మనం ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు. సో మన వాళ్ళు అయితే ఆంధ్రవేలో జర్నీ ఎక్కుతామని చెప్పింది. సో మన వాళ్ళు అయితే రావడం జరిగింది. సో ట్రైన్ అయితే బయలుదేరిందనమాట. సో తెచ్చిన ఫుడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని తింటూ మాట్లాడుకుంటూ వెళ్ళాను అనమాట. సో మనము ఎలా వెళ్ళాలి అంటే ఎవ్రీడే మనకు సికింద్రాబాద్ నుంచి ట్రైన్ అయితే ఉంటుంది అనమాట. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 420 రూపీస్, 410 రూపీస్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనము ఎక్కడికి వెళ్ళాలంటే కాట్పాడి జంక్షన్ అనమాట. కాట్పాడి జంక్షన్లో దిగాలి. కాట్పాడి జంక్షన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి మనము బస్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ నుంచి మళ్ళీ లోకల్ ట్రైన్ కట్టుకొని అక్కడ నుంచి మనము అరుణాచలానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అరుణాచలం అని అక్కడ చెప్తే ఎవరికి అర్థం కాదు. సో కాబట్టి మనం తిరువన్నామలై అని చెప్పాలన్నమాట. తిరువన్నామలై అని చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఏదైనా. అంటే అక్కడ వాళ్ళు ఎక్కువ అరుణాచలం అని చెప్పారనమాట, తిరువన్నామలై అంటారు. సో కాబట్టి మనం కూడా తిరువన్నామలై అని అడిగితేనే వాళ్ళకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఆల్మోస్ట్ 14 hours జర్నీ తర్వాత మేమైతే కాట్పాడి జంక్షన్కి అయితే చేరుకున్నాం అనమాట. సో కాట్పాడి జంక్షన్కి వచ్చేసరికి టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడు. సో 2 o'clock అవుతుంది అనమాట. కనబడుతుందా చూడండి, కెమెరా పెట్టి చూపిస్తాను నేను. ఇక్కడ టైం వచ్చేసి 2 అవుతుంది అనమాట. మేము ఆల్మోస్ట్ సికింద్రాబాద్లో ఆఫ్టర్నూన్ 12:30కి ఎక్కాము ట్రైను. సో ఇది కాట్పాడి జంక్షన్ బయట ఇలా కనిపిస్తుంది అనమాట. సో 14 hours జర్నీ తర్వాత మేము అక్కడైతే వెయిట్ చేసాము. సో బయట మనకు ఇలా ఉంటుందన్నమాట చూసినట్టయితే. సో 2 o'clock దిగాము కదా. సో ఇప్పుడైతే మనకు ట్రైన్స్ అనేవి ఏం లేవన్నమాట తిరువన్నామలకి. సో కాబట్టి మేము అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాం. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మాకు ప్యాసింజర్ అయితే ఉందన్నమాట. సో కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 25 రూపీస్ అయితే పడింది. సో ఆ ప్యాసింజర్కి టికెట్ తీసుకొని ఎక్కడి నుంచి మేము ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయాం. సో ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. సో ట్రైన్లోకి వెళ్ళి ఎక్కి కూర్చున్నాం. సో మా వాళ్ళు అయితే కూర్చున్నారు నాకంటే ముందే. సో నేనైతే మెల్లిగా వీడియో కోసం అనేది బయట వెయిట్ చేశాను అనమాట కొద్దిసేపు. సో ఇక్కడ నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరింది అనమాట. సో మనకు కాట్పాడి జంక్షన్ నుంచి తిరువన్నామలైకి అయితే 2.5 hours జర్నీ అయితే ఉంటుంది. సో మేమైతే ట్రైన్లో బయలుదేరాం అనమాట. సో మొత్తానికైతే తిరువన్నామలై స్టేషన్లో దిగాము. సో దిగిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఆటోస్ కూడా ఉంటాయి మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. సో మాకైతే 1.5 kilometer అయితే ఉంది ఇక్కడ నుంచి. సో మేము ఆటో తీసుకోకుండా బై వాక్లో వెళ్ళామన్నమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే
ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది తిరువన్నామలై టెంపుల్. సో గోపురం దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట మనము. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే మనం గిరి ప్రదక్షిణ చేసేది. మ్యాపింగ్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇది అనేది రోడ్డు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టయితే మనకు రాజగోపురం అయితే కనిపిస్తుంది అనమాట. సో కొద్దిసేపు అయితే వాకింగ్ అయితే అయింది ఎర్లీ మార్నింగే. సో చూస్తున్నారు కదా, అది రాజగోపురం అనమాట. సో మనం వచ్చే దారిలో మనకు నేరుగా కనిపిస్తుంది కదా, అదే రాజగోపురం. సో అక్కడి వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మీరు ఆటోలో వెళ్ళినట్టయితే ఒక 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. సో మాకైతే 50, 100 అడిగాడు ముగ్గురికి. సో మేమైతే అవి తీసుకోకుండా డైరెక్ట్ బై వాక్లో వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే మన మెయిన్ టెంపుల్ వచ్చేసి. సో మేము ఇక్కడ టెంపుల్ దగ్గరికి రాగానే లోపల నుంచి దేవుళ్ళు అయితే బయటకు వస్తున్నారన్నమాట. సో లోపల కళ్యాణం జరిగి దేవుళ్ళని అయితే బయటకి తీసుకురావడం జరుగుతుంది. సో మేము రాగానే ఈ విగ్రహాలు అనేది మాకు టెంపుల్ దగ్గర దర్శనం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మేము చూస్తూ కొద్దిసేపు నిలబడ్డాము. తర్వాత మేము అనేది రూమ్ అయితే తీసుకున్నమాట. సో రూమ్ వచ్చేసి ఇది. సో పర్ డే ఛార్జ్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 300 పడింది. సో మేము ముగ్గురం కాబట్టి 900 అయితే పడింది 1 డేకి. సో ఇది అనేది రూము. సో వాష్రూమ్ కూడా ఉంది ఇందులో. సో వాష్రూమ్తో పాటు మనకు ఈ వేడిగా వాటర్ రావడానికి గీజర్ కూడా ఉందన్నమాట. సో ఇదైతే చూసుకున్నట్టయితే, సో రూమ్ బయటకు వచ్చేసినట్టయితే మీరు చూసుకుంటే మనకి టెంపుల్ దగ్గరలోనే ఉంది. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు టెంపుల్ అనేది దగ్గరలో కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా గోపురం. సో రాజగోపురం అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే టెంపుల్కి బయలుదేరామన్నమాట. సో ఇక్కడ టెంపుల్ ముందు వచ్చేసి మనము ఇక్కడ ఫస్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనం ఇక్కడ 360 ఒత్తుల జ్యోతిని వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి అయితే మనము గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరాలన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇదే రాజగోపురంలోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ద్వారం ఇది. సో ఇక్కడ బయట రోడ్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి ఇది మేమైతే గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరామన్నమాట. సో ఎంట్రన్స్ అయితే చూస్తున్నారు కదా, సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి నేనైతే అయిపోయిన తర్వాత నేను ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చానమాట. సో మేమైతే గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ నుంచి మనము గిరి ప్రదక్షిణలో మనము 8 జ్యోతిర్లింగాలను అయితే దర్శనం అయితే చేసుకోవాలి. సో అందులో మనకు ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం అనమాట. సో ఇంద్రలింగం వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఒక 1/2 కిలోమీటర్లో అనేది ఇంద్రలింగం అయితే ఉంటుంది. సో మనము అక్కడికైతే బయలుదేరాము. సో ఇక్కడ ఇంద్రలింగం వరకు అయితే వచ్చామన్నమాట. సో మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది గ్రీన్ కలర్ బోర్డ్ ఇంద్రలింగం అని. సో ఇది మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనమైతే దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు.
చూస్తున్నట్టయితే చాలా చిన్న ద్వారం అయితే ఉందన్నమాట. సో ఒక చిన్న ద్వారం అయితే రోడ్డు మీద నుంచి ఉంది. సో లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా పెద్దగానే ఉందన్నమాట. అంటే మరీ పెద్దగా అయితే ఏం లేదు. సో ఇక్కడ ఒక చిన్న గల్లీ టైప్లో ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే టెంపుల్ అనేది ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, సో గుడి చుట్టూ అయితే మేము ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, సో ఇదైతే టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ జ్యోతిర్లింగం, ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం. సో ఈ టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము. సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు మనకు వచ్చేసి అగ్నిలింగం అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా దర్శించుకోవాలి. సో అదనే కాదు, ఇంకా చాలా జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి. దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చామన్నమాట. సో బయటకు వచ్చి మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము 2 కిలోమీటర్స్ అనేది నడవాలన్నమాట. సో మనకు గిరి ప్రదక్షిణ అనేది మొత్తం వచ్చేసి 14 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. సో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో నడవడం, మళ్ళీ గిరి చుట్టూ అంటే గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే మనకు ఇక్కడ ఒక గిరి పర్వతం అయితే ఉంటుందన్నమాట. సో దాని చుట్టూ మనము ప్రదక్షిణ చేసి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి మళ్ళీ వచ్చి కంప్లీట్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే మనం ఇంతకుముందు ఎక్కడైతే జ్యోతి వెలిగించామో సో మళ్ళీ ఆ ప్లేస్కి అయితే వస్తామన్నమాట. సో మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాము. సో చాలా ట్రాఫిక్ అనేది ఉంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో చూస్తున్నాం కదా, సో మనకు దారిలో కూడా మనకు గోపురం కనిపిస్తూనే ఉంది దగ్గరలో. సో ఇక్కడ నుంచి మనము నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు అగ్నిలింగం అయితే ఉంటుందన్నమాట. సో మీరు అది ఒక గల్లీ లోపల ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అనమాట. సో రైట్ సైడ్లో ఉంటుంది అగ్నిలింగం వచ్చేసి. సో చూసుకున్నట్టయితే దారిలో మనకు ఆ 8 జ్యోతిర్లింగాలే కాకుండా చాలా దేవాలయాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి మేము గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా దేవాలయాలు అయితే గమనించినాం. సో అన్ని దేవాలయాలు ఏంటంటే కొన్ని దేవాలయాలు ఇక్కడ తాళాలు వేసి ఉన్నాయన్నమాట. సో అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొన్ని తెరవలేదు. సో చూస్తున్నారు కదా, సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో చూస్తున్నారు కదా, సో మొత్తానికైతే మనము అగ్నిలింగం దర్శనానికి అయితే వచ్చామన్నమాట. సో ఇది అనేది మెయిన్ ఎంట్రన్స్ అనమాట అగ్నిలింగంలోకి. సో ఇది మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనము దేవుడి దర్శనానికి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది అనేది లోపలికి ఎంట్రన్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇది అగ్నిలింగం అనమాట. సో దర్శనం అయిపోయి మేము బయటకు అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మాకు రైట్ సైడ్లో రమణాశ్రమం అయితే కనిపించింది. సో మేము రమణాశ్రమంలోకి కూడా వెళ్ళాము, కానీ లోపలైతే వీడియో అయితే ఏం తీయలేదు అనమాట. సో రమణాశ్రమంలోకి వెళ్ళి వచ్చి మళ్ళీ మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. సో చిన్నగా వర్షం అనేది అయితే స్టార్ట్ అయిందనమాట. సో లైట్గా వర్షం అయితే పడుతుంది. సో మా అదృష్టం ఏంటంటే ఈరోజు ఎండ అయితే లేదు. సో ఎండ ఉంటే మాత్రం మనకు కాళ్ళు అనేవి బొబ్బలు వస్తూ ఉంటాయి అనమాట. గిరి ప్రదక్షిణలో చాలా వరకు ఇబ్బంది పడేది ఇదే ఎండ టైంలో. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం గిరి ప్రదక్షిణ అనేది చేస్తే బాగుంటుంది. సో ఇది వచ్చేసి యమలింగం టెంపుల్ అనమాట. సో మనకు అగ్నిలింగం నుంచి యమలింగం టెంపుల్కి మరీ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో యమలింగం దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో మళ్ళీ మేము బయటకు వచ్చేసి గిరి ప్రదక్షిణ అయితే మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు యమలింగం నుంచి మళ్ళీ ఇంకొక జ్యోతిర్లింగం వచ్చేసి నైరుతి లింగం అనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ అయితే నడవాలన్నమాట.
ఇక్కడ యమలింగం నైరుతి లింగం మధ్యలో మాకనైతే అన్నదానం అయితే చేస్తున్నారన్నమాట మాకు ఇక్కడ. సో అక్కడ మేము కొద్దిసేపు ఆగి మేమైతే భోజనం అయితే చేసామన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి రైసు, ఒక కర్రీ, ఒక స్వీట్ అయితే పెట్టారనమాట. దాంతోపాటు మజ్జిగ కూడా పెట్టారు. సో మేము అక్కడైతే కొద్దిసేపు వెయిట్ చేసి ఇక్కడ భోజనం అయితే చేసాము. సో ఇక్కడ మా వాడైతే అలసిపోయాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు నడుచుకో. మళ్ళీ అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. సో మధ్యలో దారిలో మాకైతే ఇక్కడ జింకలు అయితే కనిపించాయి అనమాట. కొద్దిసేపు ఇక్కడ మనము టైం పాస్ చేసాము మేము. సో వాటిని చూసుకుంటూ ఫోటోలు దిగుతూ వీడియో తీస్తూ కొద్దిసేపు అయితే ఇక్కడ వెయిట్ చేసామన్నమాట. సో మేమే కాదు, మాతో పాటు గిరి ప్రదక్షిణ చేయడానికి చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ అనేది తీసుకుంటున్నారు ఇక్కడ జింకలతోని. సో ఇక్కడ కొద్దిసేపు అయితే టైం అయితే స్పెండ్ చేద్దాము మేము. సో ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి నైరుతి లింగాన్ని అయితే చేరుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్లో మనకు నైరుతి లింగం అనేది బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మేము లోపలికి అయితే వెళ్తున్నాము. సో నైరుతి లింగం లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇది అనేది మనకు రోడ్డు నుంచి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇది అనేది దారి అనమాట. సో ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మనము ఇక్కడ నుంచి వరుణలింగానికి అయితే చేరుకోవాలి. సో ఇక్కడ నుంచి వరుణలింగానికి చేరుకోవాలంటే మళ్ళీ మనం వచ్చేసి 1 కిలోమీటర్ అయితే నడవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇదే నైరుతి లింగంలో టెంపుల్లోనికి మెయిన్ దర్శనం ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనము లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మనము మొక్కుకొని లోపలికైతే వెళ్తున్నాము చూడండి. సో ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాము. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. సో అక్కడ నుంచి బై వాక్ 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకు వరుణలింగం అనే ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు లెఫ్ట్ సైడ్లో వరుణలింగం అనే టెంపుల్ అయితే ఉంది. సో ఈ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. సో మనం దారిలో ఈ 8 జ్యోతిర్లింగాలే కాకుండా ఇంకొక 2 జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి అనమాట. అదొకటి సూర్యలింగం, మరొకటి చంద్రలింగం అనేది ఉంటాయి. సో వాటితో పాటు ఇంకొకటి ఋషి దుర్వాస అనే ఒక టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. సో వాటి దర్శనం కూడా చేసుకోన్నాం అనమాట. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో వరుణలింగంలోకి ఎంట్రన్స్. సో వరుణలింగంలోకి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చి మేమైతే మళ్ళీ వాయులింగం వెళ్ళడానికైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. సో చూస్తున్న టైం మనకు రోడ్డు పైనే వాయులింగం అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. సో ఇదే వాయులింగం టెంపుల్ అనమాట. సో మేమైతే వెళ్తున్నాము. సో ఇక్కడ టెంపుల్లో వచ్చేసి అయితే క్లోజ్ చేసి ఉందన్నమాట. సో మేము పైనుంచే చూసుకున్నాం, లోపలికి అయితే వెళ్ళలేదు. అంటే మనకు ఇక్కడ పైనుంచే మొక్కుకొని అయితే వెళ్తున్నారు అందరూ. సో ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. సో మేము కూడా ఈ టెంపుల్లో అయితే దర్శనం చేసుకున్నాం. సో చూస్తున్నారు కదా, సో బయట నుంచే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. మనకు కొంచెం స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళాలన్నమాట. సో కింద లోపల ఉందన్నమాట దేవుడు. సో ఇక్కడైతే మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. సో దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇంకొక లింగానికి అయితే చేరుకోవాలి. సో అక్కడ నుంచి మనకు వచ్చేసి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. ఇంకో జ్యోతిర్లింగం వచ్చేసి కుబేర లింగం అనమాట. సో అక్కడికైతే మళ్ళీ మనము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. సో ఈ ఇంకొక 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో కుబేర లింగం అండ్ ఆల్సో వచ్చేసి ఈశాన్య లింగం. సో ఈ 2 జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకోవాలి. సో మనం ఇప్పుడైతే చూసుకున్నట్టయితే 6 జ్యోతిర్లింగాల దర్శనం అయితే అయిపోయిందనమాట. సో ఇంకా 2 జ్యోతిర్లింగాల దర్శనం అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, సో ఇదే కుబేరలింగం యొక్క ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనమైతే లోపలికైతే టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో మేమైతే లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట. సో కుబేరలింగం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి మనము ఈశాన్య లింగంకి అయితే వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, సో ఇది అనేది కుబేరలింగం యొక్క ఎంట్రన్స్ అనమాట. సో కుబేరలింగం టెంపుల్ దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత ఈశాన్య లింగంకి అయితే వెళ్ళే దారి మధ్యలో మనకు ఒక మోక్ష మార్గం అని ఒక ముఖ్యమైన ఘట్టం అయితే ఉంటుందన్నమాట. సో మీరు వెళ్ళినప్పుడైతే దీన్ని అయితే అస్సలు మిస్ కాకండి. సో మోక్ష ద్వారం నుంచి మనమైతే
రావాలి అనమాట. సో చాలామంది ఈ మోక్ష మార్గం కొరకు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. సో మేము కూడా ఈ మోక్ష మార్గం నుంచి రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, సో చాలామంది అయితే ఈ మోక్ష ద్వారం ద్వారా బయటకైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా పెద్ద లైన్ అనేది ఉంటుంది. సో మేము నార్మల్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు గిరి ప్రదక్షిణ గురు పౌర్ణమి రోజు వచ్చినట్టయితే చాలా సమయం అయితే పడుతుంది మనకు ఈ మోక్ష మార్గం నుంచి బయటికి రావడానికి. దాదాపు ఒక 2-3 అవర్స్ అనేది మనము లైన్లో నిలబడాలన్నమాట. సో మాకైతే త్వరగానే జరిగింది. మేము ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అయితే నిలబడ్డాము మోక్ష ద్వారం లైన్లో. సో చూస్తున్నారు కదా, సో అందరూ ఎలా అయితే బయటకు వస్తున్నారో. సో అక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరి ఈశాన్య లింగానికి అయితే చేరుకున్నాం అనమాట. సో ఇదే ఈశాన్య లింగం యొక్క చిట్ట చివరి జ్యోతిర్లింగం. సో అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మేము మెయిన్ గోపురం ఏదైతే ఉందో రాజగోపురం, సో రాజగోపురంకి అయితే చేరుకున్నాము. సో చూస్తున్నారు కదా, మనం మార్నింగ్ వచ్చినాం కదా ఈ దారి, సో ఇదే దారికి మళ్ళీ మేము చేరుకున్నామట. మొత్తానికైతే మాకు వచ్చేసి పూర్తి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి 6 to 7 అవర్స్ టైం అయితే పట్టిందనమాట. మేము వచ్చేసి మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణకి. ఆల్మోస్ట్ ఇప్పుడు 6-6:30 అవుతుంది అనమాట. అంటే ఒక 6 hours 7 hours అయితే దాటిపోయింది. సో ఇది మళ్ళీ మనము మార్నింగ్ ఎక్కడైతే జ్యోతి వెలిగించి మనము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామో ఆ ప్లేస్కి అయితే తిరిగి చేరుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, సో మా వాళ్ళు అయితే వస్తున్నారు. సో మేమైతే వచ్చేసాము. ఇంకొక అతను అయితే వస్తున్నాడు చూడండి. సో అలసిపోయాము, పూర్తి గిరి ప్రదక్షిణ చేసి అయితే అలసిపోయాము. సో ఇప్పుడు మనము దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మీరు బాగా అలసిపోయినట్టయితే మీరు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తెల్లారి కూడా మీరు దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే ఆ గిరి ప్రదక్షిణ అయిపోయిన వెంబటే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. సో చూడండి, దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇదే గోపురం అనమాట. దీన్ని రాజగోపురం అని అంటారనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి టెంపుల్స్తో పోల్చుకుంటే మాత్రం ఈ గోపురాలు అనేవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. సో ఈ టెంపుల్కి వచ్చేసి పూర్తిగా మొత్తం వచ్చేసి 9 గోపురాలు అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఆ 9 గోపురాలను కూడా లోపలికి వెళ్ళాక చూపిస్తాను. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. సో చూస్తున్నారు కదా, సో ఇది అనేది ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి అయితే వచ్చేసాము. సో లోపలికి వచ్చేసిన తర్వాత చూసుకుంటే మనకు లోపల టెంపుల్లో ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే లోపల టెంపుల్లో ఉంది. సో మళ్ళీ చూడు, ఇది రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో చాలా పెద్దగా ఉంది కదా. సో చూడండి ఎలా ఉందో. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇది మనకు ఇప్పుడు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో ఒక మండపం అయితే ఉంది. సో ఇదే 1000 స్తంభాల మండపం అనమాట. సో చాలా స్తంభాలు కనిపిస్తున్నాయి మీకు. సో మనకు ఎంట్రన్స్ తీసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట. సో మనకు ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే ఇంకొక గోపురం ఉంటుందన్నమాట. సో రెండో గోపురం అనమాట అది. సో రెండో గోపురం, ఆ తర్వాత ఇంకోటి మూడో గోపురం. ఈ 3 గోపురాలు దాటిన తర్వాత మనము మెయిన్ గర్భగుడిలోకి అయితే వెళ్తామన్నమాట.
సో 3 గోపురాలను దాటుకున్న తర్వాత మనము దేవుడిని అయితే చేరుకుంటాము. సో చూస్తున్నారు కదా, సో అందరైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట టెంపుల్.